నమస్తేనండి. శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక గురువారము. ఈ గురువారం రోజున శ్రీ గురుదత్తాత్రేయ స్వాముల వారి లీలలను గురించి, మహత్యం గురించి తెలుసుకుందాము. ఆనొక రోజున సూత మహర్షి తన హృదయ పద్మంలో శ్రీ గురుదత్తాత్రేయ స్వాముల వారి గురించి పరిపరి విధములుగా స్తుతించారు. అంతటా ఆ దత్తాత్రేయ స్వాముల వారు సాక్షాత్కరించారు. చిరునవ్వులు చిందిస్తున్న ముఖపద్మము, శిరస్సుపై పింగళ జటాజూటము మరియు సూర్యచంద్రాగ్ని నేత్రాలు, కటిసీమను దివ్య పీతాంబరము, షడ్బాహు విరాజితుడు, కరుణాద్ర హృదయుడు, తనను ధ్యానించే వారి హృదయాల్లో అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసే పాదనక చంద్రదీప్తులతో స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. స్వామి సూతిని చూసి, నాయనా, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషిస్తున్నాను. ఏమి కావాలో కోరుకో అని మృదుమధుర స్వరంతో పలికాడు. అంతటా ఆనంద పారవశ్యంలో మునిగిపోయిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. అప్పుడు, నాయనా, నీ మనోభీష్టం నెరవేరుతుంది. ఈ శౌనకాదులకు నా మహిమలు వినిపించు. నీకు అంతా కరతలామలకంగా సాక్షాత్కరిస్తుంది. వాటిని వినిపించడం వల్ల నీకు మనో నిర్మలం సిద్ధిస్తుంది, యోగనిష్ట కుదురుతుంది మరియు అపూర్వమైన పరమపదంని చేరుకుంటావు అని తానే దాన్ని అనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం చెందాడు. అంతటా సూత మహర్షి క్రమక్రమంగా ధ్యాన సమాధి నుండి సడలించి కన్నులు తెరిచాడు. అప్పుడు ఆనందాశ్రువులను తుడుచుకున్నాడు. మునీంద్రులారా, దత్తదేవుడు అనుగ్రహించారు. మీరు అడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురు శిష్యుల సంవాద రూపంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. ఇది సకల మనోభీష్టప్రదము, సకల సంపత్కరము, విద్యాప్రదాయకము, జ్ఞానప్రదాయకము, సకల ప్రదేశాలలో, సమస్త కాలాలలోనూ అంతటి సంకటాలు చుట్టుముట్టినా కూడా దత్తదేవుని ధ్యానించిన వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు. ఇది సకల బంధ విమోచకము. ఈ దత్త చరిత్రలో ఒక స్తుతిని గాని, ఒక అధ్యాయాన్ని గాని, అధ్యాయంలో కొంత భాగాన్ని గాని, కనీసము రోజుకి ఒక వాక్యాన్ని గాని భక్తి శ్రద్ధలతో పఠించిన వారు దత్తదేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శుచియై దత్తనామాన్ని హృదయంలో 7 సార్లు ధ్యానించిన భక్తుడు ఆ యోగీంద్రుడి దయ వల్ల వెంటనే ముక్తిని పొందుతాడు. ఆలకించండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. మొదట శౌనకాది మహర్షులు ఇలా అన్నారు. సూత మహర్షి, గురు శిష్య సంవాదం అన్నావు. అసలు గురువంటే ఎవరు? శిష్యుడంటే ఎవరు? వీరి లక్షణాలు ఏమిటి? వీరిలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా? ఆ వివరాలు కూడా మాకు తెలియజెప్పి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అడిగారు. అంతటా మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాథ వినిపించాలి. బ్రహ్మ కలి సంవాదం అని దాని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూతుడు ప్రారంభించాడు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. కలి బ్రహ్మ సంవాదము. బ్రహ్మకల్పానికి పూర్వము, పద్మకల్పానికి ప్రారంభంలో శ్రీమన్నారాయణుడి నాభీకమలం నుంచి ఆవిర్భవించిన చతుర్ముఖుడు పద్మాసనంలో కూర్చుని ఆ చరాచర జగత్తును సృష్టి ప్రారంభించాడు. భూలోకంలో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలు నిర్ణయించి వాటిని అమలుపరచడానికి మనువులను సృష్టించాడు. కాలాన్ని యుగాలుగా విభజించాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను నియమించాడు. ధర్మ సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. మొదటి ముగ్గురు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి విధి నిర్వహణ కోసం బయలుదేరారు. పిశాచవదనుడు, కలహశీలుడు అయిన కలిపురుషుడు మాత్రము దిగంబరుడై గంతులు వేస్తూ నిలబడ్డాడు. సృష్టికర్త, సకల పాపాలకు నిలయంగా, సకల ధర్మాలకు వినాశకుడిగా నన్ను రూపొందించావు. భూలోకంలో నాకు శత్రువులు చాలా మంది ఉన్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా నా శత్రువులే. శివనామము, హరినామము, హరికథ, శివకథ, గంగానది, కాశీనగరము, సత్సంగము, దానము, పుణ్యక్షేత్రము ఇవన్నీ నాకు వైరివర్గమే. వీటన్నింటినీ నాశనం చేయడానికి మనస్సొప్పడం లేదు. ఇలాంటి పాపకార్యాలు
నాకు విధించావేమిటి అంటూ కలిపురుషుడు విలిపించాడు. బ్రహ్మదేవుడు, నాయన కలిపురుష, నీ విధులు నువ్వు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. కానీ ఒక్క మాట విను. నువ్వు అనుకుంటున్న శత్రువర్గాన్ని నువ్వు ఏమీ చెయ్యలేవు. గుణాలకు, అరిషడ్వర్గాలకు, డాంబికాలకు, అసత్య అనాచారాలకు దాసులైన వారే నీ ప్రియ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించడము నీ విధి. నీ బాధల నుంచి తప్పించుకోవాలి అంటే అతి సులభమైన ఉపాయాలు రెండున్నాయి. ఒకటి గురుసేవ, రెండు పురాణ శ్రవణము. ఇవి రెండు చేసేవారికి నువ్వు హింసించలేవు, మరియు వారి ప్రాంగణాలకైనా దరిదాపులకైనా పోలేవు. పురాణాలను వినిపించేవారు, తెలియజెప్పేవారు గురువులే కనుక గురుసేవ చేసే వారికి నీ కలికల్మషాలు ఏమీ అంటవు. మరియు పూర్వజన్మ సుకృత విశేషం వల్ల గాని, ఉత్తమ గురువు లభించడం వల్ల గాని నువ్వు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్రజ్ఞానం ఉంటే గాని ధర్మాధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం ఏర్పడదు. అది ఏర్పడకపోతే మోక్షం లేదు. కాబట్టి ముక్తికి మూలం గురువే. సుకృతహీనులకు గురువు లభించడు. వారందరూ నీ చేతిలో నలిగిపోతారు. ఇందులో నువ్వు విచారించవలసిన పని లేదు అని బుజ్జగించి పంపించాడు చతుర్ముఖుడు. పద్మాసన, గురువు నిజంగా అంతటి గొప్పవాడా? అసలు గురు శబ్దానికి అర్థం ఏమిటి? ఎవరు గురువు? ఎలాంటివాడు గురువు? ఎవరికి గురువు? గురుస్వరూపము తెలియపరిచి నన్ను కృతార్థుడిని చెయ్యి అని కలిపురుషుడు అభ్యర్థించాడు. కలిపురుష, నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యము. గురు శబ్దంలో ఉకారం ఒక్కటే అచ్చు. ఇది ద్విరుక్తమయ్యింది. గకార రేఖలు రెండు హల్లులు. వీటిలో గకారము సర్వసిద్ధి ప్రదము, రకారము సర్వ పాపనాశకము. ఉకారం అనేది అవ్యక్తము, అచింత్యము, విష్ణుతత్వానికి వాచకము. అందుకనే రెండు హల్లులకు చేరింది. అయితే అచ్చునే ప్రాణమంటారు. దానివల్లనే హల్లులు ప్రాణులు అవుతున్నాయి. ఇంకా వీటిలో వర్ణాది దేవతలు ఉన్నారు. గకారానికి గణపతి, రకారానికి అగ్ని, ఉకారానికి విష్ణువు అధిదేవతలు. ఈ రకంగా గురు శబ్దమే ఒక మంత్రము. చతుర్విధ పురుషార్థాలకు అది సాధకము. తల్లి తండ్రి పరాత్పరుడు గురువే. శిష్యుడి మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోపం వస్తే శివుడు కూడా రక్షించలేడు. గురువే పరతత్వము. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు, వేదాంగాలు, పురాణాలును. ఆ శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైతే గురుభక్తినే కోరుకుంటారు వైష్ణవులు. గురువు ప్రసన్నుడైతే ఆ శ్రీమన్నారాయణుడు ప్రసన్నమైనట్లే. సకల సిద్ధులు కలిగిస్తాడు. గురువును సేవించి ప్రసన్నుణ్ణి చేసుకుంటే సకల తీర్థాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించిన ఫలితం దక్కుతుంది. సకల వ్రతాలు, సకల తపస్సులు ఆచరించిన పుణ్యము లభిస్తుంది. మరియు శాస్త్ర పరిజ్ఞానము, ధర్మాధర్మ వివేకము, భక్తి జ్ఞాన వైరాగ్యాలు, సదాచారము సమస్తము గురువు సేవ వల్ల మాత్రమే అవగతమవుతాయి. కలి ఒక్క మాట చెప్పాలంటే గురు మహిమ వర్ణనాతీతము. దుర్వదన, ఇక్కడ నాకొక సందేహము. మానవమాత్రుడైన గురువు ఇంతటి మహిమాన్వితుడు ఎలా కాగలుగుతాడు? సకల దేవతామయమంటున్నావు, సర్వజ్ఞుడు అంటున్నారు. ఇది ఎలా సాధ్యము? అంటే అప్పుడు బ్రహ్మదేవుడు, కలిపురుష, నీకు రావలసిన సందేహమై వచ్చింది. చెబుతున్నాను విను. గురువు లేకపోతే ఎవరికైనా ఏ శాస్త్ర పరిజ్ఞానమైనా కలుగుతుందా? శాస్త్రాలు తెలియకపోతే ధర్మాధర్మ స్వరూపం తెలుస్తుందా? అది తెలియనివాడు నీ బారిని పడకుండా తప్పించుకోగలడా? కీలకమంతా ఇక్కడే ఉందయ్యా. గురి మహిమను తెలియజెప్పే పురాణ కథ ఒకటి ఉంది. అది వినిపిస్తాను, శ్రద్ధగా విను. నీ సందేహాలన్నీ తీరిపోతాయి. ఈ బ్రహ్మదేవుడు కలిపురుషునికి వర్ణిస్తూ ఉన్నాడు. దీపక వృత్తాంతము. వీరసుడు అనే బ్రహ్మర్షి పేరు వినే ఉంటావు కదా. ఆయన గోదావరి తీరంలో ఒక ప్రశాంత వనంలో తపస్సు చేసుకునే రోజుల్లో ఆయన ఆశ్రమము మునులతో, ఋషులతో, శిష్యులతో కళకళలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో మునులు అక్కడికి చేరుకునేవారు. అంగీరసుణ్ణి అడిగి సందేహాలు తీర్చుకునేవారు. యోగ రహస్యాలు నేర్చుకునేవారు. ఎందరు వచ్చినా కూడా ఆ వనంలో ఫలపుష్పాలకు, కందమూలాలకు లోటు ఉండేది కాదు. పక్కన గోదావరి మాత ఉండనే ఉంది. అలా వచ్చిన ఋషులలో వేదధర్ముడు ఒకడు.
కైల మహర్షి కుమారుడు శిష్య బృందంతో వచ్చి ఆ వనంలోనే తపస్సు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈయన శిష్యులలో దీపకుడు అగ్రగణ్యుడు. బుద్ధి పాటవంలో, గుణసంపదలో, వినయ విధేయతలలోనూ, నిష్ఠాగరిష్ఠులలోనూ ఒప్పుకోదగినవాడు. వేదాలు వేదాంగాలు అభ్యసించాడు. అయినా కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానని, జీవితాంతము గురువుగారి సేవ చేస్తూ తరిస్తానని దృఢంగా నిశ్చయించుకున్నాడు. వేదధర్ముడు ఎంత చెప్పినా కూడా అతని నిర్ణయం మార్చుకోలేదు. గురువుగారు సరేనని అంగీకరించారు. మొదట దీపకుడు పరమానంద భరితుడై గురుసేవలో కాలం గడుపుతూ ఉన్నాడు. ఒక రోజున పాదాలు ఒత్తుతూ, గురుదేవా, నాదొక చిన్న సందేహము, అడగమంటే అడుగుతాను అని అన్నాడు. వేదధర్ముడు అడగమని సంజ్ఞ చేశాడు. శిష్య పదాలకు సమగ్రంగా అర్థం వివరించండి మహానుభావ అన్నాడు దీపకుడు. వేదధర్ముడు సంబరపడ్డాడు. వత్స, విను అంటూ ఇలా ప్రారంభించాడు. లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్క అక్షరం పాటి జ్ఞానము ఉపదేశించినప్పుడు వాడల్లా గురువే. జీవితంలో మనిషికి చాలా మంది గురువులు ఉంటారు. వారిలో శ్రేణులు ఉంటారు. కన్న తల్లి తొలి గురువు, కన్న తండ్రి మలి గురువు, అగ్రజుడు మరొక గురువు, మేనమామ మేనత్త పిల్లల్నిచ్చిన అత్తమామలు, పితామహి పితామహులు, మాతామహి మాతామహులు, వీరంతా హితం చెప్తారు కనుక జ్ఞానం కలిగిస్తారు కనుక గురువులుగా పరిగణింపబడతారు. ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్న తండ్రి గురువు. వేదాలు శాస్త్రాలు కూడా అతడే నేర్పితే గురుతత్వం రెట్టింపు అవుతుంది. మరొకరు ఎవరికైనా వేదాంగాలు నేర్పితే ఆయనను ఉత్తమ గురువు అని అంటారు. సంగీత, నృత్య, శిల్పాదులైన లౌకిక విద్యలు అనేకంగా ఉన్నాయి. వాటిని ఏ కొంచెం నేర్పిన వారినైనా కూడా గురువులుగానే భావించి సేవించాలి. మరియు సంసార సాగరాన్ని తరించడానికి, జనన మరణాల శృంఖలాలను తెంపుకోవడానికి ఏకైక మార్గమైన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవాడు పరమ గురువు. అతడే పరతత్వము, అతడే త్రిమూర్తి స్వరూపము, అతడే సకల దేవతామయుడు. మానవ రూపంలో ఉన్నాడని సంశయించవలసిన పనిలేదు. మరియు బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమును చేసే పరబ్రహ్మమతడే. వీరు కాక రకరకాల దేవతోపాసనలను, మంత్రాలను, వ్రతాలను ఉపదేశించే గురువులు చాలామంది ఉంటారు. దీక్షలు ఇచ్చే గురువులు ఉంటారు. ఆచార్యులు ఉంటారు. కుదుర్చుకొని శ్రద్ధాళువై గురువును ఉపాసించాలి. ఇహపరాలను కలిగించేవాడు గురువే. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ ఏమీ లేదు. అంతేకాకుండా ఈ శరీరము ఒక నౌక, సంసార సముద్రంలో ప్రయాణం చేస్తుంది. దీనిని సరియైన దిశలో నడిపించి గట్టెక్కించే కర్ణధారి సద్గురువు. దానికి అనుకూల వాయువు పరమేశ్వరుడు. కనుక సద్గురువును సమాశ్రయించడము అవశ్య కర్తవ్యము. బ్రహ్మజ్ఞానం అనేది తర్కాలతో లభించదు. యోగ సాధన కావాలి, తపోనిష్ట కావాలి, అంతరింద్రియ బహిరింద్రియాలు నిగ్రహం కావాలి, వేదాంగ పరిజ్ఞానము కావాలి. వీటన్నింటికీ మార్గదర్శకుడు సద్గురువు ఒక్కడే. మానవ రూపంలో అవతరించినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రాదులను గురువులుగా సేవించాడు. మరియు శ్రీకృష్ణుడు మాది మిత్రులతో సాందీపముని వద్ద శుశ్రూషలు చేసి వేద విద్యలు అభ్యసించారు. గురుకులవాసం చేశాడు. ఉపాధ్యాయులతో కలిసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన కుషాదులు సేకరించి తెచ్చాడు. ఆ సందర్భంలో ఇడుములు పడ్డాయి. గురువుల మన్ననలు పొందాడు. శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా, పరబ్రహ్మముగా గుర్తించిన గురువులు సహాధ్యాయులుగా తమ భాగ్య విశేషానికి సంబరపడ్డారు. లీలామానుష విగ్రహాన్ని కొనియాడారు. గురు శుశ్రూషకు సంతోషించినంతగా మరింక ఏ ధర్మాచరణకు నేను సంతోషించనని ఆనాడే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ప్రకటించారు. కనుక దీపక, గురుమహిమ వర్ణనాతీతము, గురుప్రసాదము సకలార్థ సాధకము. శిష్యుడి విషయం చెబుతాను విను అని హిత విషయంకంగా గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగమోక్షాత్మకంగా హితం రెండు రకాలు. గురువులో కొద్ది మాత్రము ఏవైనా దోషాలు బలహీనతలు ఉంటే అవి తన కంటబడితే వాటిని 10 మందికి తప్పకుండా కప్పిపుచ్చుకునేవాడు చాతుడు. నీడలాగా గురువుగారి వెంట సంచరిస్తూ
విద్యలు అభ్యసించేవాడు అంతేవాసి. ఇలాగా శిష్యులలో భేదాలు ఉన్నాయి. శిష్యుడికి ఏది హితమని భావిస్తాడో దానిని గురువు ఆజ్ఞాపిస్తాడు. మారు మాట్లాడకుండా శిష్యుడు శిరసావహించాలి. ఇహలోకంలో ఆనందాన్ని, పరలోకంలో మోక్షాన్ని కలిగించేదే హితమంటే. ఒక్కొక్కప్పుడు ఇది ఇహంలో కష్టదాయకం కావచ్చు. అయినా కూడా శిష్యుడు కాదనకూడదు. స్మృతులు, శాస్త్ర పురాణగత ఇతిహాసాలు ఏది ఎవరికి హితమో స్పష్టంగా నిర్ధారించాయి. ఆ పరిజ్ఞానంతో గురువు ఆనతిస్తాడు. ఆచరణకు అవసరమైన సాధన సంపత్తిని నేర్పుతాడు. మరియు నిత్యానిత్య వస్తు వివేకం కలిగిస్తాడు. భోగాల నిత్యత్వాన్ని, క్షణికత్వాన్ని గ్రహించి వైరాగ్య భావనతో గురుచరణాలను ఆశ్రయించడమే ఉత్తమ శిష్యుని కర్తవ్యము. మరియు తత్వజ్ఞానాన్ని ఉపదేశించగా పొందడానికి అతడే అర్హుడు. అనంతర కాలంలో ఈ ఉత్తమ శిష్యుడు తాను గురు పదవిని అధిష్ఠిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురు రుణ విముక్తుడవుతాడు. ఇలా గురు శిష్య పరంపరము నిరంతరంగా అనంతంగా కొనసాగుతూ ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు సందేహాలు తీరి తేరుకున్న మనస్సుతో ముఖంతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సనకాది మునులారా, బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన దీపక వేదధర్ముల సంభాషణమిది. గురు శిష్యుల లక్షణాలు, గణగణాలు తెలిశాయి కదా. గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడని, గురుప్రసాదమే భుక్తి ముక్తి దాయకమని పురాణాలు వేనోళ్ల కొనియాడుతూ ఉన్నాయి. అటువంటి గురుదత్తిన చరిత్రను మీరు వినాలి అనుకోవడమే పుణ్య విశేషము. చెబుతాను వినండి అన్నాడు సూత మహర్షి. గురు శిష్య లక్షణాలను అద్భుతంగా తెలియజెప్పావు. ధన్యవాదములు. దత్త చరిత్రం వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతోంది. కానీ దీపక వేదధర్ముల కథ సగంలో ఆగిపోయింది. ఈ దీపకుడు తన దీక్షను నెరవేర్చుకున్నాడా? జీవితాంతము బ్రహ్మచారిగా గురు శుశ్రూషను కొనసాగించాడా? కష్టాలు ఎదురు కాలేదా? మరి దీక్షను విరమిద్దామని మనస్సులోనైనా ఏనాడు అనుకోలేదా? కడపటికి అతనికి దక్కిన గురు శుశ్రూష ఫలం ఏమిటి? గురువు ఎలా అనుగ్రహించాడు? ఇవన్నీ మా మనస్సులను చేస్తున్న సందేహాలు. క్లుప్తంగానైనా చెప్పి వీటికి సమాధాన పరిస్తే తప్ప మా మనస్సులు దత్త చరిత్రం మీదకి వెళ్ళేటట్లు లేవు. అనుగ్రహించు మహర్షి అన్నారు. మహామునుల అభ్యర్థనను అంగీకరించాడు సూత మహర్షి. బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన దీపక వృత్తాంతాన్ని మొత్తంగా చెబుతాను వినండి అంటూ ప్రారంభించాడు. శుశ్రూష తప్ప మరొక ధ్యాసలేని దీపకుణ్ణి వేదధర్ముడు ఒకనాడు ఆప్యాయంగా దగ్గరకు పిలిచాడు. నాయనా, నువ్వు చేస్తున్న శుశ్రూషకు నా మనస్సు పరవశిస్తుంది. నాకున్న శిష్యులందరిలోనూ ప్రథమగణ్యుడవు నువ్వు. కనుకనే నిన్నొక సహాయము అడగాలని అనుకుంటున్నాను. ముందు విను, తర్వాత నెమ్మదిగా నీ సమాధానం చెబుదువుగాని. తొందర ఏమీ లేదు. దీపక, నేను అనుభవించి తీరవలసిన కొన్ని పాపకర్మ ఫలాలు ఉండిపోయాయి. అవి పూర్వజన్మ సంచితాలు. తపస్సులతోనో ధర్మ కార్యాలతోనో తొలగిపోయేవి కావు. అనుభవించి నశింప చేసుకోవటం ఒక్కటే మార్గము. అందుకోసమని కాశీకి వెళదామనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహాపాతక ఫలాలను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తంతోనే నశింపజేసుకోవచ్చును. పుణ్యఫలాల్లాగానే కొన్ని పాపఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. వారణాసిలో నేను నా పాపకర్మల ఫలితాన్ని అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా, కసుక్కోకుండా సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నువ్వు కనిపించావు. నేను ఆజ్ఞాపిస్తే నువ్వు కాదనవని నాకు తెలుసు. కానీ అలా చేయడము నాకిష్టం లేదు. ఇది మామూలు శుశ్రూష కాదు. 1-2 రోజుల సేవ, అంతకన్నా కాదు. దీనికి దృఢదీక్ష కావాలి. అంకితభావం ఉండాలి. అన్యచింతనలు దరికి రానివ్వని నిగ్రహం కూడా ఉండాలి. మరియు గురువు పట్ల అనన్య చిత్తం ఉండాలి. అదీగాక నువ్విప్పుడు గృహస్థాశ్రమ స్వీకారానికి యోగ్యమైన వయస్సులో ఉన్నావు. విద్యలు పూర్తిగా నేర్చుకుని అర్హతలు సంపాదించుకున్నావు. ఇప్పుడు నీ మనస్సు ఏమంటుందో తొందర ఏమీ లేదు, ఆలోచించి చెప్పు అన్నాడు. దీపకుడు, గురుదేవా, తమరు ఇంతగా చెప్పాలా? నేను మీ సేవకే అంకితమయ్యాను. గురు శుశ్రూషలో తరించడమే నా ధ్యేయము. నా దీక్షను, నా చిత్తాన్ని
శంకించకండి. వారణాసిలో మీ సేవ చేసుకునే మహాభాగ్యము నాకు అనుగ్రహించండి అన్నాడు దీపకుడు. దీపక, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. కనుకనే నిన్ను అడిగాను. నాయనా, కాశీలో నేను కుష్ఠరోగ పీడితుణ్ణి కాబోతున్నాను. గుడ్డివాణ్ణి కాబోతున్నాను. ఇది 21 సంవత్సరాల పాటు అనుభవించవలసిన మహారోగము. పూర్వజన్మ సంచితాలైన మనోవాక్కాయ పాపకర్మల ఫలము. ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు శుశ్రూష చెయ్యాలి. ఉత్తమ, తప్పకుండా చేస్తాను, తరిస్తాను. కానీ నాదొక సందేహము. ఆ మహారోగాన్ని, గుడ్డితనాన్ని మీరే అనుభవించాలా? నా మీద ఆవాహన చెయ్యకూడదా? మీ బదులుగా నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోండి అని అన్నాడు. గురువు, నాయన, ఎవరు చేసిన పాపాలు వారే అనుభవించాలి. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యుడికో పుత్రుడికో వేరొకరికో తుడుముదామనుకుంటే అంటుకోవు. కనుక నా పాప ఫలాలు నేనే అనుభవించాలి, అనుభవిస్తాను అని అన్నాడు. నేను అనుభవిస్తున్న ఆ సమయంలో శుశ్రూష చేస్తే చాలు. కుష్ఠరోగికి సేవలు చేయడం అంటే ఆ రోగాన్ని అనుభవించడం కన్నా దుర్భరము. దానికి నువ్వు అంగీకరించావు. చాలు, పద, వెంటనే బయలుదేరదాము. త్వరగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధికి చేరుకుందాము అంటూనే వేదధర్ముడు లేచి ఆశ్రమం దాటాడు. దీపకుడు నిశ్చలంగా వెంట నడిచాడు. ఆ గురు శిష్యులిద్దరూ కాశీనగరం చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు. విఘ్నేశ్వరుణ్ణి, కాలభైరవుణ్ణి అర్చించారు. మరియు అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించారు. ఉత్తర దిక్కున ఒక కంబలాశ్వరుతరు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దుల గంగా స్నానము, కాశీ విశ్వనాథుని సందర్శనము. ఒక రోజున తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా నీటి పొక్కులు కనిపించాయి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కి పొక్కులు చితికి చీము నెత్తురు ఊరికలు కట్టాయి. చూస్తుండగానే దేహమంతటా పొడలు వ్యాపించాయి. చూపు మందగించింది. కంఠస్వరము మారిపోయింది. కొంకర్లు తిరిగాయి. కుష్ఠరోగము, అంధత్వము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ఆక్రమించాయి. క్రమక్రమంగా రోగం ముదిరింది. నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అస్సలు కదలలేని పరిస్థితి వచ్చేసింది. అన్నీ మంచంలోనే. భరించలేని దుర్గంధము. దీనికి తోడు హోరున ముసురుకున్న ఈగలు. వాటిని పట్టుకుని మింగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా విసిగి వికృతంగా అరుస్తున్నాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా తిప్పి కనిపించని కన్నులతో ఎటో చూస్తున్నాడు. ఉన్నట్టుండి దీపక అని అరుస్తూ ఉన్నాడు. దీపకుడు నిమిషం కూడా ఏమారకుండా, వైదొలగకుండా సకల సేవలు చేస్తున్నాడు. పసిబిడ్డకు కన్నతల్లి కన్నా ఎక్కువగా చేస్తున్నాడు. ఎంత దుర్గంధమైనా కనీసము ముఖం చిట్లించుకోకుండా భరిస్తున్నాడు. మరియు గురువుగారికి నిద్ర పట్టిన సమయంలో గబగబా 4 ఇళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. మరియు ఆకలి ఎరిగి బామాలి ఎన్ని మెతుకులు తినిపిస్తున్నాడు. ఈ కుష్ఠరోగికి కోపం ఎక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దారుణంగా తిట్టిపోస్తున్నాడు. ఈ పాటు చేయలేని వాడివి ఎందుకు వచ్చావని దెప్పి పొడుస్తూ ఉన్నాడు. ఒక రకం కాదు, నానా దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. మరుక్షణంలో మళ్ళీ సౌమ్యుడవుతున్నాడు. నాయనా, తండ్రి అని బుజ్జగిస్తూ ఉన్నాడు. హింస పెడుతున్నాన్రా అని కుమిలిపోతూ రోధిస్తూ ఉన్నాడు. అప్పుడు దీపకుడు అన్నింటికీ ఓర్చుకొని చెరగని చిరునవ్వుతో, నిగ్రహంతో, ఎన్ని పరీక్షల్లో నెగ్గితేనో ముక్తి లభించేది అన్న నిశ్చయంతో తపస్సులాగా శుశ్రూష చేస్తూ ఉన్నాడు. గురువులోనే ఆ విశ్వనాథుణ్ణి చూసుకుంటూ ఉన్నాడు. మరియు గురువులోనే గంగానదిని దర్శిస్తున్నాడు. గురువులోనే కాశీనగర దేవతలందరినీ ప్రత్యక్షం చేసుకుంటూ ఉన్నాడు. తగినంత ఆహారం దొరికినది గురువుకే సరిపోక తాను పస్తులు ఉంటున్నాడు. ఏ నిమిషాన గురువుగారికి ఏది అవసరమవుతుందోనని మంచం పక్కనే రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటూ ఉన్నాడు. కాశీనగరం వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయింది లేదు, కడుపు నిండా తిన్నది లేదు. అయినా కూడా గురుసేవ చేస్తున్న తృప్తి అతడిని నిలబెడుతోంది. లభించబోయే ముక్తి అతడిని నడిపిస్తూ ఉంది. అలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. నాడు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యథావిధిగా గురువుగారి ఒళ్ళు తుడవడానికి అవసరమైన గంగోదకాన్ని కడవతో తెస్తున్నాడు.
ఈ పాటికి నిద్రలేచి ఉంటారేమో గురువుగారంటూ అనుకుంటూ హడావిడిగా వస్తున్నాడు. కుటీరానికి చేరువలో కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు చేస్తున్న గురు శుశ్రూషకు నీ ధర్మనిష్టకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు. దీపకుడు సంభ్రమాశ్చర్యాలతో సాష్టాంగపడి లేచి వేద మంత్రాలతో ఆ విశ్వేశ్వరుణ్ణి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా అందని నీ దివ్య స్వరూపము సందర్శన మహాభాగ్యం నాకు కలిగించావు. వరం కూడా ఇస్తాను అంటున్నావు. ఆనంద పారవశ్యంలో ఉన్నాను. ఏమి అడగాలో తెలియడం లేదు స్వామి. ఒక్క నిమిషం ఆగు. గురువుగారిని అడిగి వస్తానంటూ కుటీరంలోనికి ప్రవేశించాడు. ఉత్తమ శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. గురు శుశ్రూషకు సంతోషించాడుట. మీరు అనుమతిస్తే మీ కుష్ఠత్వము తొలగిపోయేటట్లు పూర్తిగా ఆరోగ్యం చేకూరేటట్లు వరం అడుగుతాను. అడగమంటారుగా? గురువుని అడగగా దీపగా నీ గురుభక్తి అనన్య సామాన్యము. కానీ శివుడంతటి వాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకేమీ తోచడం లేదా? ఐహిక విషయాల అడగవలసింది. ఇక నా రోగం పాపఫలమని అనుభవించడం తప్ప మరొక గత్యంతరం లేదని ఎన్నిసార్లు చెప్పను? వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలికి వచ్చాడు. శివుడికి మరోసారి సాష్టాంగ నమస్కారం చేశాడు. అష్టమూర్తి, నీ వాత్సల్యానికి ధన్యవాదాలు. ఇప్పుడు అడగదగింది ఏదీ నాకు కనిపించడం లేదు. క్షమించు అని అన్నాడు. అంతటా శివుడు, అదేమిటి నాయనా, అడగదగిందే కనిపించడం లేదా? మీ గురువుగారి ఆరోగ్యము సరిచేయమని కోరవచ్చు కదా? శివుడు ప్రోత్సహించాడు. దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరం కోరేందుకు గురువుగారి అనుమతి లేదు. సెలవిప్పించు. గురువుగారిని ఒళ్ళు తుడవాలి అంటూ వేగంగా కుటీరంలోనికి ప్రవేశించాడు. అప్పుడు చిరునవ్వులు చిందిస్తూ విశ్వేశ్వరుడు నిష్క్రమించాడు. తన ఆస్థాన మంటపంలో ఆ సాయంకాలం కొలువుదీరాడు. సకల దేవతలు వింటూ ఉండగా ఆ శ్రీమన్నారాయణుడితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే, భగవద్వాంత నాశకుడు. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు పరమేశ్వరుడు. ఆ శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాటి ఉదయాన్నే దీపకుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ గురుసేవ పరాయణ తత్వము నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నీ ఇష్టము, ఏది కోరుకుంటావో కోరుకో, అనుగ్రహిస్తాను అని అన్నాడు. దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక స్తోత్రాలతో శ్రావ్యంగా స్తుతించారు. క్షీరసాగర శయన శ్రీమన్నారాయణ, గురు శుశ్రూష అనేది హరిహరుల ఇద్దరిని ఇంతగా ఆనందపరుస్తుందని నాకు తెలియదు. నా ధర్మంగా నేను చేస్తున్నాను. దిక్పాలకులకైనా దొరకని దివ్య దర్శనాన్ని మీరు అనుగ్రహించడము కారుణ్య తత్వానికి సంకేతము. నాకు గురువే పరమదైవము. తపము, జపము, తీర్థము, క్షేత్రము సర్వస్వము నాకు గురువే. వేదశాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానం కలిగించి పరతత్వాన్ని తెలియపరిచిన వేదధర్ముడే నా ప్రత్యక్ష దైవము. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలం అంటూ ఉంటే అది మోక్షమే తప్ప నాకింక కోరదగిన వరాలు ఏమీ లేవు. కూడా కరుణను కురిపించి విచ్చేసి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను. గురుభక్తి ఇంకా ఎక్కువగా స్థిరపడేటట్లుగా అనుగ్రహించు. నాకు తెలియని గురుస్వరూపము, గురు మహిమ ఏదైనా ఉంటే తెలియజెప్పు. ఇది ఒక్కటే నేను కోరే వరం అని అన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడి కళ్ళలో ఆనంద బాష్పాలు రగిలించుకొచ్చాయి. ఆయన గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుందని ఎరిగిన నీవు తెలియని గురుతత్వం ఏముంది? అయినా అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను విను. పోషణకు అవసరమైన లౌకిక విద్యలు నేర్పినవాడు, సాధారణ గురువు, ధర్మాధర్మ వివేకము కలిగించిన గురువు, ఇతని కంటే ఘనుడు, వేద శాస్త్రాలను బోధించిన గురువు ఇతడి కంటే అధికుడు, వేదార్థ బోధకుడు ఇతని కన్నా పైమెట్టువాడు, బ్రహ్మ విద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. ఇతడు నాకు అభిన్నుడు. అరిషడ్వర్గాల ఆగడాలతో అల్లకల్లోలమవుతున్న శిష్యుడు అంతరంగానికి పురాణేతిహాసాల సారాంశం ప్రబోధనలతో ఊరడింపు కలిగించి ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవము. అతడిని త్రికరణ శుద్ధిగా సేవించడానికి మించిన పురుషార్థం లేదు. ఇది భుక్తిప్రదము, ముక్తిప్రదము. ఈ తత్వము నీకు తెలిసిన గురుసేవలో తరిస్తున్నావు.
దర్శనం అనుగ్రహించాను. గురువులను సేవించే శిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టము. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యాడు. కుటీరంలోని వేదధర్ముడికి ఎవరో వచ్చిన అలికిడి అయ్యింది. దీపక, ఎవరు నాయనా వచ్చింది? ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు? ఎవరు? అంటూ పిలిచాడు. దీపకుడు లోపలికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. గురుతత్వాన్ని ఉపదేశించి శ్రీమన్నారాయణుడు అంతర్ధానం చెందాడు అని ముగించాడు. ఇప్పుడు వేదధర్ముడి ముఖంలో ఒక ఆనందం కనిపించని, కన్నుల్లో ఒక వాత్సల్యము తళుక్కున మెరిశాయి. దృఢచిత్తంతో స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 ఏళ్ల సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. వేదధర్ముడి పాపాలన్నీ నశించిపోయాయి. పూర్తిగా ప్రక్షాళితుడయ్యాడు. కుష్ఠురోగము, అంధత్వము ఎవరో చేతితో తీసేసినట్లుగా తొలగిపోయాయి. ఒకరోజు ఉదయాన లేచి చూసుకునేసరికి తనను తానే నమ్మలేనట్టుగా వెలిగిపోతున్నాడు వేదధర్ముడు. స్పష్టంగా కనబడుతుంది. శరీరం మీద ఆనవాళ్ళకి కూడా ఒక్క మచ్చైనా లేదు. బూడిదను దులిపిన అగ్నికణంలా ప్రకాశిస్తూ ఉన్నాడు. మునుపటి వర్చస్సు ముఖంలో, శరీరంలో అణువణువున తొణికిసలాడుతోంది. అప్పుడు దీపకుణ్ణి ఆశ్చర్యము, ఆనందము ముంచెత్తాయి. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కన్నుల నుంచి ఆనంద బాష్పాలు వరదలుగా కట్టాయి. ఈ ప్రయత్నం మీద గురుదేవా అంటూ సాష్టాంగపడ్డాడు. అప్పుడు వేదధర్ముడిది అదే పరిస్థితి. నాయనా అంటూ శిష్యుణ్ణి లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. సేవలు, శుశ్రూషలు ఫలించాయి నాయనా. నేను పునర్జన్మను పొందాను. పూర్వజన్మార్జితములైన సకల పాపాలు, పాపపంకిలాలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక నుంచి గురు శుశ్రూషకు ముందు నిన్ను చెప్పి ఇంకెవరినైనా చెబుతుంది లోకము. కాశీ విశ్వనాథుడి అనుగ్రహం వల్ల ప్రారబ్ధ కర్మ ఆశాబ్దికే కాదు, మొత్తము భవసాగరాన్నే తరించాయి. నేను తరించాను అన్నాడు వేదధర్ముడు. కాశీకి వచ్చిన ఏ ప్రాణికైనా కష్టాలు తీరుస్తానని ఆ విశ్వనాథుడి ప్రతిజ్ఞ. అలాగే తీర్చాడు. ఈ భూగోళంలో కాశీ వంటి పుణ్యక్షేత్రం లేదు. విశ్వనాథుడి వంటి భక్త సులభులు లేడు. ముక్తి కోరే వారికి కాశీ నివాసము కొంగు బంగారము. ఇది అవిముక్తకం. ఆ ప్రళయంలో కూడా నశించక నిలిచే ఏకైక పుణ్యక్షేత్రము. నియమాలతో అంతరింద్రియ బహిరింద్రియాలను నియంత్రించి విశ్వేశ్వరుడి పాదమూలములకు బంధించి కాశీలో నివసించేవారు జీవన్ముక్తులు. అంతేకాదు, కాశీలో నివసిస్తూ గంగానది, కాలభైరవుడు, డుమ్రి, విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వేశ్వరుల్ని ఆరుగురిని నిరంతరం ఉపాసించేవారిని షడంగ యోగులు అని అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులను అవలంబించే అష్టాంగ యోగుల కన్నా వీరు పుణ్యాత్ములు. అష్టాంగ యోగులు వచ్చి కాశీలో నివసిస్తే యోగసిద్ధి కరతలామలకము. కాబట్టి నాయనా దీపక, మనం ఈ కాశీలోనే ఉండిపోదాము. ఆ కాశీ విశాలాక్షి విశ్వేశ్వరుల్ని అర్చించుకుంటూ ఉందాము. 21 సంవత్సరాల పాటు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. పసిబిడ్డకు కన్న తల్లి కన్నా ఎక్కువగా చేశావు. నా అంతరంగము ఆనందశీలమవుతోంది. సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమంటే కూడా నువ్వు కాదన్నావు. గురుభక్తినే కోరుకున్నావు. అలాంటి నీవు ఇవ్వడానికి రానిది చెప్పరానిది ఏమీ లేదు. కోరుకో, ఏమి కావాలో కోరుకో. ఉప్పొంగుతున్న సంతోషంతో పలికాడు వేదధర్ముడు. దీపకుడు మరొక్కసారి సాష్టాంగపడి లేచి నిలబడ్డాడు. మహాతపస్వి, బ్రహ్మతేజస్వి, మీ అనుగ్రహానికి పాత్రుణ్ణి అయ్యాను. నాకు అన్నీ లభించినట్లే అనిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు నాకు కైవసమయ్యాయి. కానీ నీ పాదసేవ కన్నా అవి నాకు ఎక్కువ అనిపించడం లేదు. నిన్ను సేవించుకోవడం తప్ప ఇహపరాలలో మరింక దేనిని నేను కోరుకోవడం లేదు. నా జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గాని మరింక దేని జోలికి పోవడం లేదు. ఇది ముమ్మాటికి నిజం. అయినా ప్రసన్నుడవై వరం కోరుకోమన్నప్పుడు ఏదీ కోరుకోకపోవడము అవినయం అవుతుందని శంకించి అడుగుతున్నాను. ఇది కాక చాలా కాలంగా మనసులో ఉండిపోయిన కుతూహలమిది.
లోగడ ఒకసారి అడిగితే తర్వాత చూద్దామని అన్నారు. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక అడుగుతూ ఉన్నాను. గురుదత్తాత్రేయుడి చరిత్ర మీ ముఖతః వినాలని తరించాలని నా చిరంతర ఆకాంక్ష. దత్తాత్రేయుడు ఎవరు? ఎవరి అవతారము? ఆయన రూపము, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయనను ఉపాసించవలసిన విధానము, ఉపాసించి తరించిన వారి వైనము ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన చేయలేనిదే యోగ సిద్ధులు కలగవు అని అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకు అతీతుడు అంటారు. అనసూయ అత్రి మహర్షుల కుమారుడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడు అని అంటారు. చిత్ర విచిత్రమైన లీలలు చూపించాడు అని అంటారు. దయచేసి వీటిని వివరంగా తమరు తెలియజెబితే అదే వరంగా సంబరపడతాను అని అంటాడు దీపకుడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.